సో ఈరోజు క్లాస్లో మనము 3 వేరియబుల్స్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో 2 వేరియబుల్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్ చూసాము. మిన్ టర్మ్స్ ఇస్తే మిన్ టర్మ్స్ని కే మ్యాప్లో ఎలా ప్లేస్ చేయాలి. సో మిన్ టర్మ్స్ని కే మ్యాప్లో వన్స్గా ప్లేస్ చేస్తాము. ప్రతి సెల్లో దాన్ని 1గా ప్లేస్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాము, గ్రూపింగ్ చేస్తాము. దిస్ గ్రూపింగ్ కెన్ బి డన్ బై నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ దేనికైతే ఉంటాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో అలా గ్రూపింగ్ చేస్తాము. గ్రూపింగ్ ఎలా చేస్తాము, ఆల్వేస్ ఇట్ షుడ్ బి పెయిర్ ఆర్ ఇట్ షుడ్ బి క్వాడ్ or octet or 16 or 2 powers. Always this grouping should be done 2 powers. Okay, సో గ్రూప్ చేసినప్పుడు షేప్ అనేది either rectangular or square లా ఉండాలి. అండ్ దిస్ గ్రూపింగ్ షుడ్ బి డన్ either horizontally or vertically but not diagonally. ఓకే, సో ఇవి మనకి కే మ్యాప్ యొక్క రూల్స్. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనము 3 వేరియబుల్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఫర్ 3 వేరియబుల్ కే మ్యాప్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ స్క్వేర్ బాక్సెస్ వీ హ్యావ్? 2 పవర్ 3 సెల్స్ ఆర్ స్క్వేర్ బాక్సెస్. 2 పవర్ 3 సెల్స్ అంటే ఎన్ని సెల్స్? 8 సెల్స్. ఎన్ని సెల్స్? 8 సెల్స్ ఉన్నాయి. So if it is the given expression or function is in sum of min terms or SOP, so we can replace these terms in K map as ones. Once if it is SOP, each cell represents a min term that is called product term. If it is POS, each cell or square represents sum term antam. Emantamu? Sum term or max term antam. ఓకే, సో మనకి ఇచ్చినవి మిన్ టర్మ్స్ అయితే కే మ్యాప్లో వన్స్గా ప్లేస్ చేస్తాము. అండ్ మ్యాక్స్ టర్మ్స్ అయితే మనము జీరోస్గా ప్లేస్ చేస్తాము. సో 3 వేరియబుల్స్ అన్నాం కాబట్టి సో మనకి ఇక్కడ ఏముంటుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, రో అండ్ కాలమ్. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ ద 3 వేరియబుల్స్ ఇంటూ రో అండ్ కాలమ్. సో ఒక సైడ్ 1 వేరియబుల్ తీసుకుంటాము, ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్గా స్ప్లిట్ చేస్తాం. బికాజ్ 3 వేరియబుల్ కే మ్యాప్ అంటున్నాం కాబట్టి సో 3 వేరియబుల్స్ ఉంటాయి. సో మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం అంతకుముందు క్లాస్లో రిప్రజెంటేషన్ అనేది డిస్కస్ చేసాము. సో ఇక్కడ చూడండి 8 సెల్స్ ఉన్నాయి, 8 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. సో ఇన్ దిస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఓపి, ఈచ్ సెల్ ఆర్ స్క్వేర్ బాక్స్ రిప్రజెంట్స్ ఏ ప్రొడక్ట్ టర్మ్ అంటాం. సో హౌ కెన్ వి రైట్ హియర్? ఏ బార్, బి బార్, సి బార్, అండ్ ఏ బార్, బి బార్, సి, and a bar b c. So means 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. For POS, each cell represents the max term or sum term. Okay, and for 3 variable K map, for each cell we have the maximum number of adjacencies are 3. So మీరు ఏ సెల్ తీసుకున్నా అక్కడ maximum number of adjacencies ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. So for example, if we consider this 5th cell, how many number of adjacencies here? For 5, 4 is adjacent. For 5, 7 is adjacent. For 5, 1 is adjacent. అండ్ 4 కనుక తీసుకుంటే 4కి 0 adjacent and 5 adjacent. For 4 కార్నర్స్ ఆల్సో adjacent. సో మీరు అది గుర్తుంచుకోవాలి, కార్నర్స్ అనేవి కూడా adjacent. సో 4కి మనకి ఇక్కడ 6 అనేది adjacent, అలానే 0కి 2 అనేది adjacent. సో మీరు ఏ సెల్ తీసుకున్నా ప్రతి దానికి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? ఇక్కడ 3 ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఇట్ విల్ వ్యారీ. ఓకే, సో ఇది 3 వేరియబుల్ కే మ్యాప్. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము 3 వేరియబుల్ కే మ్యాప్ మీద. సో ఇక్కడ ఒకసారి ప్రాబ్లం చూడండి. రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ f of xyz is equal to summation m of using k map. సో ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ మెన్షన్ చేశారు? 3 వేరియబుల్స్ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ కొన్ని ప్రాబ్లమ్స్ లో మెన్షన్ చెయ్యరు వేరియబుల్స్ అనేవి, అలాంటప్పుడు ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చూస్ చేసుకుంటాం. 6 ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ కావాలి? 3 బిట్స్ కావాలి. సో హియర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. సో యూ హ్యావ్ టు చూస్ దట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్.
సో ఇక్కడ 3 వేరియబుల్స్ కాబట్టి ఫస్ట్ మనము నంబర్ ఆఫ్ వేరియబుల్స్ చూస్తే ఏం చేయాలి, కే మ్యాప్ డ్రా చేసేసేయాలి. అండ్ దాంట్లో ప్రతి సెల్లో మనము డెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ 3 వేరియబుల్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, 3 వేరియబుల్ కే మ్యాప్ ని డ్రా చేయాలి. 3 వేరియబుల్ కే మ్యాప్ ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ప్రతి సెల్లో మనం ఏం చేయాలి, డెసిమల్ నెంబర్ ని ప్లేస్ చేయాలి. సో ఈ సెల్లో డెసిమల్ నెంబర్ ఏంటి, 1 0 1, ఇదేమో 3, ఇది 2. అండ్ ఇక్కడ వచ్చేసి డెసిమల్ నెంబర్ ఏంటి 4 5 7 అండ్ 6 ప్లేస్ చేసేసాం. అండ్ ఫంక్షన్ లో మనకి ఏ వేరియబుల్స్ ఇచ్చారు, XYZ అని ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. X is here and YZ is here. So if it is single variable, we have 2 possible combinations. It may be either 0 or 1. And if it is 2 variable, we have 4 possible combinations. So 2-bit ki gray code sequence. How can we write 0 0 0 1 1 1 and 1 0 1 0? Okay. So and then you have to place the given minterms. ఇక్కడ summation m of అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి minterm అయినా maxterm అయినా ఫస్ట్ ఇలా డ్రా చేసేస్తాము. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చింది minterms ని k మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము. ఏమని ఇచ్చారు ఇక్కడ minterms 0 2 3 4 5 6. సో ఇక్కడ మింటమ్స్ ఏమి ఇచ్చారు మనకి, 0 ఇచ్చారు, 2 3 అండ్ నెక్స్ట్ 4 5 6. ఇవి మనకి ఇచ్చిన మింటమ్స్. సో ఆఫ్టర్ దట్ ఇలా మింటమ్స్ మనం ప్లేస్ చేసేసాం. తర్వాత ఏం చేయాలి, మనము గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేయాలి అంటే ఏం చేయాలి, ప్రతి సెల్ కి ప్రతి మింటమ్ కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ అనేవి రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ 0 అనే మింటమ్ తీసుకున్నాం. ఈ 0కి ఏమేమి ఎడ్జసెంట్ ఉన్నాయో చూడండి. 0కి 4 ఎడ్జసెంట్, ఇక్కడ 1 దగ్గర ఏమైనా ఉందా, లేదు. అండ్ కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్ అంటున్నాం కాబట్టి ఫర్ 0 2 ఈజ్ ఎడ్జసెంట్. For 0 2 is adjacent. So how many number of adjacencies for 0? 2. The number of adjacencies for 0 is 2. అలానే ప్రతి సెల్ కి రాస్తాం. ఇక్కడ 2 అనే నెంబర్ ఇక్కడ ఉంది, దీనికి ఏమేమి అడ్జసెంట్ ఉంది, 3 అడ్జసెంట్ 6 అడ్జసెంట్. ఫర్ 2 0 ఆల్సో అడ్జసెంట్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఫర్ 2? 3. అండ్ 3 తీసుకున్నాం, 3కి 2 మాత్రమే ఉంది, ఒకటి ఉంది. 4 తీసుకున్నాం, 4కి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 4కి 0 అడ్జసెంట్, 5 అడ్జసెంట్, ఫర్ 4 6 ఆల్సో అడ్జసెంట్. సో అలా ప్రతి మింటమ్ కి మనము నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాస్తాం. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, గ్రూపింగ్ చేయాలి. సో గ్రూపింగ్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీ టర్మ్. సో మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 ఉంది, 5 ఉంది కాబట్టి ఫస్ట్ ఏదో ఒకటి చూస్ చేసుకుందాము. ఇప్పుడు 3 చూస్ చేసుకుంటున్నాం. ఏం చూస్ చేసుకుంటున్నాము, 3 చూస్ చేసుకున్నాం. 3 చూస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి 3 కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 3తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చో చూద్దాం. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ మనం ప్లేస్ చేసాం కర్సర్ ని. సో మనము 16 చేయడానికి పాసిబిలిటీ ఉందా ఫ్రమ్ యూజింగ్ బై యూజింగ్ 3? లేదు. నెక్స్ట్ 8 చేయడానికి ఉందా, ఇక్కడ 8 సెల్స్ లో 1 ఉంటే 8 చేస్తాము, లేదు. నెక్స్ట్ క్వాడ్ చేసే పాసిబిలిటీ ఏమన్నా ఉందా ఇక్కడ, లేదు. సో నెక్స్ట్ ఏం చేయగలము, మనము పెయిర్ మాత్రమే చేయగలము. గ్రూపింగ్ అంటే అడ్జసెంట్ గా ఉన్న వాటితోనే కదా మనం గ్రూప్ చేసేది, కాబట్టి 3 and 2 పెయిర్ మాత్రమే చేయగలము. ఓకే, సో ఇదొక గ్రూప్. అండ్ నెక్స్ట్ కామన్ గా ఉన్న టర్మ్స్ రాయాలి అంటున్నాం కదా. సో ఇది SOP కాబట్టి ఇక్కడ 0 అంటే వాట్ యు హ్యావ్ టు రైట్, X బార్. 1 అంటే ఏం రాయాలి, X రాయాలి. And next here you have to write Y bar, Z bar, Y bar Z, YZ and YZ bar, YZ bar.
ఓకే, గ్రూప్ చేసినప్పుడు కామన్ గా ఉన్న టర్మ్స్ రాయాలి అంటున్నాము. ఫర్ దిస్ గ్రూప్ హారిజాంటల్లీ ఎక్స్ బార్ ఈస్ కామన్ అండ్ వర్టికల్లీ వై ఈస్ కామన్. సో యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ బార్ వై. 3 and 2 రెండిట్లో కామన్ గా ఉన్నది ఏంటి అంటే ఎక్స్ బార్ వై. ప్రతి గ్రూప్ కి ఇక్కడ ఏ టర్మ్ వస్తుంది? ప్రొడక్ట్ టర్మ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 3ని గ్రూప్ చేసేసాము, అవునా? నెక్స్ట్ పాసిబిలిటీ దేనికి ఉంది? నెక్స్ట్ ప్రయారిటీ 5. దీనికి కూడా లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ ఉన్నాయి కదా. సో 5 ఎక్కడుందో కన్సిడర్ చేసుకుందాం. 5 తో 8 చేయడానికి ఉందా? లేదు. 5 తో క్వాడ్ చేయడానికి ఉందా? ఎక్కడైనా ఇక్కడ 4 ఉందా ఇట్లా చేయడానికి? లేదు. 5 తో మనము పెయిర్ మాత్రమే చేయగలము, అది కూడా ఏంటి? 5 4. 5 4 ఈ రెండింటిని పెయిర్ మాత్రమే చేయగలము. పేర్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ కామన్ అండ్ ఇక్కడేమో వై బార్ కామన్. సో యూ కెన్ రైట్ హియర్ ఎక్స్ వై బార్. సో ఎక్స్ వై బార్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం 3 తీసుకున్నప్పుడు 2 కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉంది అండ్ 5 కన్సిడర్ చేసుకున్నప్పుడు 4 కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎడ్జెసెన్సీ ఉన్నవేంటి? నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ 2 ఉన్నాయి కదా, 0కు ఉంది 6కు ఉంది. సో కాబట్టి ఫస్ట్ 0 కన్సిడర్ చేసుకుందాం. 0. ఇప్పుడు 0 దగ్గర ఇక్కడ ప్లేస్ చేసాము, కర్సర్ ప్లేస్ చేస్తే సో ఫ్రమ్ 0 మనం మాక్సిమం ఎన్ని చేయొచ్చు? 8 చేయడానికి ఉందా ఇక్కడ? లేదు. అండ్ బై యూజింగ్ 0 we can form the quad. By using 0 we can form the quad. మాక్సిమం పాసిబిలిటీతో మనం చేస్తాం గ్రూప్ అనేది. సో మనం ఇక్కడ ఏమంటున్నాము? కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేపర్ అని మనం అనుకొని ఫోల్డ్ చేస్తే సో కార్నర్స్ ఏమున్నాయి? 0 2. 0 అను 2 లో మనకి 1 ఉంది, అలానే 4 and 6 లో 1 ఉంది. అంటే కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్ అని చెప్తున్నాం కాబట్టి సో వీ కెన్ ఫార్మ్ ద క్వాడ్ లైక్ దిస్. వీ కెన్ ఫార్మ్ ద క్వాడ్. సో మనకి కార్నర్స్ కూడా ఎడ్జసెంట్. సో కార్నర్స్ ని కూడా మనం గ్రూప్ చేయొచ్చు. సో మనం మాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత గ్రూప్ చేస్తాం. సో వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబిలిటీ హియర్? 0 4 2 6. ఇప్పుడు మనం 0ని తీసుకొని గ్రూప్ చేస్తే 6 కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. సో మనకి అన్ని మింటమ్స్ గ్రూప్ అయినాయి. సో ఇప్పుడు చూడండి, ఈ క్వాడ్ కి కామన్ గా ఏముందో రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది కామన్ గా? ఇక్కడ ఏముంటుంది మనకి? ఇక్కడ రాస్తున్నాను జస్ట్ ఎక్స్ వై బార్, సారీ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్. అండ్ ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ బార్ వై జెడ్ బార్. అండ్ ఇక్కడ ఏముంది మనకి? ఎక్స్ వై బార్ జెడ్ బార్. అండ్ ఇక్కడేమో ఎక్స్ వై జెడ్ బార్. ఇప్పుడు నాలుగిట్లో కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి? ఇక్కడ చూడండి, హారిజాంటల్ గా ఏం కామన్ లేదు, వర్టికల్ గా చూస్తే జెడ్ బార్ కామన్ ఉంది. సో సింప్లీ యూ కెన్ రైట్ జెడ్ బార్ హియర్. సింప్లీ మనం ఏం రాయొచ్చు ఇక్కడ? జెడ్ బార్ అని రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మినిమైజేషన్ యూజింగ్ 3 వేరియబుల్ K-మ్యాప్. సో ఇచ్చిన ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉంటే కనుక మనము 3 వేరియబుల్ K-మ్యాప్ డ్రా చేయాలి. ఫస్ట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన మిన్ టర్మ్స్ అయినా మ్యాక్స్ టర్మ్స్ అయినా 3 వేరియబుల్స్ కనుక అయితే ఫస్ట్ 3 వేరియబుల్ K-మ్యాప్ డ్రా చేసేసి ప్రతి సెల్లులో మనము దాని యొక్క డెసిమల్ నెంబర్ రిప్రజెంటేషన్ ని రాస్తాము. ఆఫ్టర్ దట్ మిన్ టర్మ్స్ అయితే K-మ్యాప్ లో 1s గా ప్లేస్ చేస్తాము, మ్యాక్స్ టర్మ్స్ అయితే 0s గా ప్లేస్ చేస్తాము. అండ్ ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ సెల్ కి మనము నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాస్తాము. నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ మనం ఏం చేస్తాము? గ్రూపింగ్ అనేది చేస్తాము. ఓకే, సో గ్రూపింగ్ ఎలా చేయొచ్చు? మనం ఆల్వేస్ 2 పవర్స్ అంటున్నాము. 16 సెల్స్ ని గ్రూప్ చేయొచ్చు, అలానే 8 సెల్స్ ని గ్రూప్ చేయొచ్చు, అలానే 4 సెల్స్ ని గ్రూప్ చేయొచ్చు, అలాగే 2 సెల్స్ ని గ్రూప్ చేయొచ్చు. రెండింటిని గ్రూప్ చేస్తే పెయిర్ అంటాము, 4ని గ్రూప్ చేస్తే క్వాడ్ అంటాము, అలానే 8ని గ్రూప్ చేస్తే ఆక్టేట్ అంటాము.
ఓకే, సో అలా మనకి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి కార్నర్స్ కూడా అడ్జసెంట్. సో మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 కన్నా ఎక్కువ రాదు 3 వేరియబుల్ అంటే అడ్జసెన్సీస్ అనేవి. ఓకే, అండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇచ్చారు. ఫంక్షన్ లో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కెన్ రైట్ ఏబిసి ఆర్ XYZ. అండ్ ఇక్కడ ఇచ్చినవి ఏంటి? 1 2 4 6 7. సో మాక్సిమం నెంబర్ 7 కాబట్టి 7 ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 3 వేరియబుల్స్ కావాలి, 3 బిట్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. సో 3 బిట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏమవుతాయి? 3 వేరియబుల్స్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మనం 3 వేరియబుల్ కే మ్యాప్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో అండ్ ఇక్కడ ఇచ్చినవి మిన్ టర్మ్స్ కాబట్టి మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ఏమని ప్లేస్ చేస్తాము? 1 గా ప్లేస్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ 1 గా ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ మిన్ టర్మ్ కి ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి. ఇప్పుడు 1 తీసుకున్నాం. 1 కి ఏమన్నా అడ్జసెంట్ ఉన్నాయా చూడండి. 5 ఉందా? లేదు. 3 ఉందా? లేదు. 0 ఉందా? లేదు. సో ఫర్ 1 నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 0. అలానే 2 తీసుకుందాం. 2 కి 6 అడ్జసెంట్. అండ్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ కూడా ఏమీ లేదు. సో 1 మాత్రమే ఉంది అడ్జసెంట్ గా. అండ్ నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 కి 6 అడ్జసెంట్. సో నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఆర్ 1. అండ్ నెక్స్ట్ 6 కన్సిడర్ చేసుకుంటే 1 2 3 నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి? ఫర్ 6 నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఆర్ 3. And for 7 number of adjacencies only 1 adjacent, that is 6. Okay, 6 కి మాత్రం 3 ఉన్నాయి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో 1. ఇప్పుడు చూడండి, దీనితో ఈ 1 తో మనకి ఇక్కడ ఏమైనా గ్రూప్ చేయడానికి ఉందా? లేదు, అసలు సరౌండింగ్ ఏమీ లేదు. గ్రూప్ చేయాలి అంటే పేర్ చేయాలన్నా, క్వాడ్ చేయాలన్నా, ఆక్టేట్ చేయాలన్నా దానికి పక్కన 1s ఉండాలి. అవునా? దీనికి ఉన్నాయా? లేదు. సో ఇది సింగిల్ టర్మ్, ఇది గ్రూపింగ్ ఏమీ చేయలేమన్నమాట. సో దీన్ని యాస్టీస్ గా రాస్తాము. ఏమని రాస్తాము? ఏ బార్ బి బార్ సి అని రాస్తాం. ఏ బార్ బి బార్ సి రో కాలం అన్నమాట. అండ్ నెక్స్ట్ 2 4 7 వీటన్నిటికి ఒకటే ఉంది అడ్జసెంట్ గా. సో ఫస్ట్ 2 కి ప్రయారిటీ ఇద్దాము. 2 ఇక్కడ ఉంది. 2 తో మాక్సిమం మనకి ఇక్కడ 4 చేయడానికి ఉందా? లేదు. ఇటు నుంచి ఏమన్నా 4 చేయడానికి ఉందా? లేదు. సో 2 and 6 ఈ రెండింటిని మాత్రమే మనము పేర్ చేయగలము. సో 2 and 6 ఈ రెండింటిని మాత్రమే మనం పేర్ చేయగలము. సో చేసినప్పుడు ఇక్కడ మనకి కామన్ ఏముంది? బీసీ బార్. వర్టికల్ గా బీసీ బార్ ఉంది, హారిజాంటల్ గా ఏ బార్ ఏ ఉంది కాబట్టి ఏ బార్ ఏలో కామన్ ఏమీ లేదు. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి? బీసీ బార్. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి తీసుకున్నాము? 4 తీసుకున్నాము. 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4 తో మనం క్వాడ్ చేయడానికి ఉందా? ఇట్లా కార్నర్ గానీ ఇక్కడ గానీ క్వాడ్ చేయడానికి లేదు. సో 4 కి అడ్జసెంట్ గా ఉన్నది ఏంటి? కార్నర్ గా 6 మాత్రమే. సో యూ కెన్ గ్రూప్ 4 and 6 అంటే పెయిర్ మాత్రమే చేయగలము 4 తోటి, క్వాడ్ చేయడానికి లేదు. ఓకే, సో చేసినప్పుడు ఇక్కడ కామన్ ఏంటి మనకి? సి బార్ వర్టికల్ గా కామన్, హారిజాంటల్ గా ఏ కామన్. సో యూ కెన్ రైట్ ఏసీ బార్. ఏసీ బార్. అండ్ నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి? 7 లీస్ట్ అడ్జసెన్సీ. 7 ఇక్కడ ఉంది. 7 తో మనకి 8 చేయడానికి ఉందా? పాసిబిలిటీ లేదు. క్వాడ్ చేయడానికి ఉందా అంటే ఇలా ఏమన్నా క్వాడ్ చేయడానికి ఉందా? లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? 7 and 6 మాత్రమే పెయిర్ చేస్తాం, గ్రూప్ చేస్తాము. 7 6 గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ హారిజాంటల్ గా ఈ రెండిట్లో ఏ ఉంది, వర్టికల్ గానేమో బి ఉంది. సో యూ కెన్ రైట్ ఏబి. మనం ఏమని రాయొచ్చు? ఏబి అని రాయొచ్చు. ఓకే, సో ఇది బూలియన్ ఫంక్షన్ ని సింప్లిఫై చేయటం. 3 వేరియబుల్ కే మ్యాప్ ఇస్తే ఎలా చేయాలి అనేది. అండ్ ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే ఎలా అనేది చూద్దాం. అంటే సేమ్ ప్రాబ్లం హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ పై క్యాపిటల్ ఎం. అంటే ఇచ్చిన టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ అనుకోండి, జస్ట్ రెజ్యూమ్ చేసుకోండి. ఇలా ఇచ్చారు. సో మ్యాక్స్ టర్మ్ ని కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాం? మనము 0గా ప్లేస్ చేస్తాము. మ్యాక్స్ టర్మ్ ని మనం కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము?
జీరోగా ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన ప్రొడక్ట్ మ్యాక్స్ టర్మ్స్ ని ఇక్కడ జీరోస్ గా ప్లేస్ చేయండి. మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి? సమ్ టర్మ్. మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి? సమ్ టర్మ్. ఓకే, సో ఇక్కడ ఎడ్జసెన్సీస్ రాయటము సేమ్, జీరోస్ గా ప్లేస్ చేయటము సేమ్. బట్ ఇక్కడ ఈచ్ సెల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మనకి ఇక్కడ సమ్ టర్మ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి సెల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సమ్ టర్మ్. So you have to write here B plus C, not B bar plus C bar. What you have to write? B plus C. సో ఇక్కడ చూడండి జీరోస్ గా ప్లేస్ చేసాము. సో ఇక్కడ మనకి POS లో 0 is the uncomplement of a variable, 1 is the complement of a variable. అండ్ మనం ఏమంటున్నాము? మ్యాక్స్ టర్మ్ అంటే ఇది పై క్యాపిటల్ M ఇచ్చారని కదా అజ్యూమ్ చేసుకుంది, పై క్యాపిటల్ M. సో యూ హ్యావ్ టు రైట్ B plus C here. And here you have to write B plus C bar. And here you have to write B bar plus C bar. And here you have to write B bar plus C. Okay, sum term. So max term lo 0 is the uncomplement of a variable, 1 is the complement of a variable, and the each cell represents sum term. Okay, సో అదొకటి డిఫరెన్స్. ఇవి చేంజ్ అవుతాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ప్లేస్ చేయటం కామన్. ఆ తర్వాత మనం డిపెండింగ్ ఆన్ ద ఎడ్జసెన్సీ ఏం చేయాలి? గ్రూప్ చేయాలి. ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది, అవునా? సో గ్రూప్ చేయలేము. వి కెనాట్ డూ గ్రూప్ విత్ ఎనీ నెంబర్ ఆర్ మ్యాక్స్ టర్మ్. సో వాట్ యు కెన్ రైట్ హియర్? మనకి ప్రతి సెల్ కి ఏమొస్తుంది? ఇక్కడ సమ్ టర్మ్ వస్తుంది. సో యూ కెన్ రైట్ ఫర్ ఈచ్ గ్రూప్ యూ విల్ గెట్ ద సమ్ టర్మ్. A plus B plus C bar. A plus B plus C bar. అంటే ఇది ఒక్కటే, ఇది దేంతోనూ గ్రూప్ లో ఇన్వాల్వ్ అవ్వదు. సో యూ కెన్ రైట్ హియర్ A plus B plus C bar. ఆ తర్వాత ఈ రెండింటిని గ్రూప్ చేస్తాము. ఓకే, సో వాట్ యూ కెన్ రైట్? హారిజాంటల్ గా కామన్ ఏమీ లేదు. సో వర్టికల్లీ ఇట్ ఈస్ B bar plus C. సో ఫర్ దట్ గ్రూప్ మనకి ఏమొస్తుంది? B bar plus C. అండ్ నెక్స్ట్ 4, 6 గ్రూపింగ్ తీసుకున్నాము. 4, 6 గ్రూపింగ్. సో యూ కెన్ రైట్ హారిజాంటల్లీ A is common and vertically C is common. So you can write some term here A bar plus C. అంటే ఇక్కడ ప్రతి గ్రూప్ కి మనకు వచ్చే టర్మ్ ఏమంటాము? సమ్ టర్మ్ అంటాము. And next finally you have to group with 7 and 6. So 7 or 6 ni group cheste what you will get here? A bar plus B bar. What you will get here? A bar plus B bar. So ivi POS ni iste group cheyatam. POS ni iste ila group cheyali. సో ఇచ్చిన టర్మ్స్ కనుక మ్యాక్స్ టర్మ్స్ అయితే సో వాటిని మనము కే మ్యాప్ లో జీరోస్ గా ప్లేస్ చేస్తాము. తర్వాత గ్రూపింగ్ చేయటము, నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయటం అదంతా సేమ్. బట్ ఇక్కడ ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ఏంటి? మ్యాక్స్ టర్మ్. ఓకే, ఇక్కడ ఇచ్చింది మనకి మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ఏంటి? సమ్ టర్మ్ అంటాం. ఏమంటాము? సమ్ టర్మ్. సో ఇది 3 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనం 4 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.